జరుగుద్దని అయితే అస్సలు ఊహించలేదు. లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైద్ది. ఇప్పుడైతే మనం ఒంగోలు నుండి తిరువల్లూరుకి అయితే బయలుదేరుతున్నాము. చెన్నై పక్కనున్న తిరువల్లూరుకి. ఇప్పుడైతే మనం ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 320 కిలోమీటర్లు ఒంగోలు నుండి తిరువల్లూరుకి. బండి మీద చినిగిపోయిందండి అసలు. ఇప్పుడైతే మనం ఫుల్ ట్యాంక్ చేయించుకొని బండ్లకైతే గాలి అయితే తీయించుకున్నాము. అంటే మధ్యలో వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసాము. గాలి కూడా చెక్ చేయించాము. ఇదైతే టంగుటూరు టోల్ గేట్. మా వారు పెస్ట్ కంట్రోల్ చేసేది ఇదే టోల్ గేట్కి. మీకు కూడా పెస్ట్ కంట్రోల్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే చూడండి, పిల్లలతో మామూలుగా ఉండదు కదా, అది బండి మీద ఇంకా అలా మాట్లాడుకుంటూ సరదాగా వాడిని తిట్టుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉన్నాం. మధ్యలో మనకి ఇటు రోడ్డు పక్కనైతే మ్యాంగో షాప్స్ అయితే ఉన్నాయి. అసలు రోడ్డు అంతా మ్యాంగోలేనండి. అసలు ఫుల్ అమ్ముతుండ్రు. అసలు ఎవరు కొంటారు అని అనుకుంటామే కానీ కార్లో వాళ్ళైతే కవర్లు అయితే తీసుకెళ్తున్నారు. నేను మీకు ఇందాకే చెప్పాను కదా ఏం జరిగిందో అని. అసలు ఇలా జరుగుద్దని అయితే అసలు అనుకోలేదు. బండి మీద నుండి అయితే నా చెప్పు అయితే రోడ్డు మీద పడింది. రోడ్డు మీద పడ్డ చెప్పునైతే కారు దొక్కిచ్చింది. కారు దొక్కిచ్చాక ఇటు మరీ చివరికి పడ్డది చెప్పు అయితే. ఇంకా మనం అది తీసేసుకొని నా కూతురు అయితే నా మీద ప్రేమ ఎక్కువ చూపించింది. ఇంకా మనం అలా మాట్లాడుకుంటూ ఒక టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆగాము. పిల్లలకి ఆకలి అవుతుందని అయితే. టంగుటూరు టోల్ గేట్ దాటాకైతే ఈ టిఫిన్ కొట్టు ఉంటుంది. ఆంటీ కూడా చాలా మంచిగా మాట్లాడింది. మేమైతే నార్మల్ దోశలు అయితే వేయించుకొని తినేసి బయలుదేరాము. మళ్ళీ అయితే బండి మీద వెళ్ళాలంటే చాలా కష్టం కదా. ఇంకా అలా పిల్లల కోసం అయితే కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, స్నాక్స్ అయితే తీసుకొని ఒక చోట అయితే ఆగాము. ఇదైతే బుద్ధానం దగ్గరున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంట. ఇక్కడైతే కొత్తగా కడుతున్నారు. ఇక్కడ ప్లేస్ బాగుందనేసి కాసేపు ఆగి కాసేపు పిల్లలు ఆడుకున్నాక మళ్ళీ బయలుదేరాము. బుద్ధానం టోల్ గేట్ అయితే దాటాము. ఇంకా దాటాక చూడండి ఎంత గ్రీనరీగా ఉందో, గ్రాస్ అదంతా అసలు భలే ఉంది చూడడానికి కూడా. దగ్గర నుండి చూస్తే ఇంకా బాగుంది. మేమైతే ఇది బండి మీద లాస్ట్ ట్రిప్ అని అయితే అనుకుంటున్నాము. మంచిగా జరిగింది ట్రిప్ అయితే. కాకపోతే బండి మీద కాబట్టి 300 కిలోమీటర్లు, కాకపోతే కొంచెం అలత అనిపించింది. కూర్చోడానికి ఇబ్బంది అయింది. అక్కడక్కడ ఆగి అలా అయితే వెళ్ళాము. ఇదైతే రింగ్ రోడ్ అంట. ఇంకా ఈ రింగ్ రోడ్ కూడా దాటేసి మేమైతే బయలుదేరాము. మనమైతే బండి మీద వెళ్ళాలంటే చాలా కష్టమే. మీరు నా వీడియో చూస్తుంటే మీకే అర్థమయ్యేది నేను ఇది బండి మీద ఎందుకు లాస్ట్ ట్రిప్ అంటున్నాను. మేమైతే తొందరలోనే కార్ అయితే కొనబోతున్నాము, టాటా పంచ్. ఇప్పుడైతే మనం వచ్చేసాము చెన్నై తిరువల్లూరు అనే ఊరి దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే రూమ్ తీసుకున్నాము. ఇదైతే 2000 అంటండి రూమ్ అయితే. ఇది వర్తా కాదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్షరాల 2000. ఇది బాత్రూమ్ కూడా ఏమంత బాగాలేదు. ఈ రూమ్ కూడా ఓకే అండి, కొంచెం పర్లేదు. బెడ్ అదైతే బాగుంది. నైట్ అయితే మంచిగా నిద్ర పట్టింది. ఇంకా మేము తెచ్చుకున్న పార్సిల్స్ అయితే ఓపెన్ చేసుకొని తింటున్నాము. మేము అప్పటికే 2:30-3 అయితే అయింది టైము. మేము రూమ్ దగ్గరికి వచ్చే తినాలనుకున్నాము. మేమైతే చూడండి బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. బిర్యానీ కూడా అంతేం బాగాలేదు. ఓకే. మేమైతే రూమ్కి వచ్చి కాసేపు పడుకొని రెస్ట్ తీసుకొని పెళ్ళికైతే బయలుదేరాము. పెళ్ళిలో కూడా ఎంట్రన్స్ కానీ డెకరేషన్ కానీ మొత్తం బాగుంది. ఇవన్నీ పెళ్ళి కొడుకు అయితే. ఇక్కడైతే మనకి సింగింగ్ పాడే వాళ్ళని కూడా పిలిచారు. పాపం వాళ్ళు పాడుతూనే ఉన్నారు పెళ్ళి అయిపోయేదాకా. మనకి మధ్యలో అయితే డ్రింక్ అయి ఇచ్చారు. పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. డ్రింక్ అయి తాగాక పెళ్ళి అయిపోయాక మేమైతే కిందకు వచ్చాము భోజనాలు తినడానికి. భోజనాల్లో ఎక్కువ హైలైట్ ఏంటంటే అరిటాకు. అసలు భలే ఉంది అరిటాకులో పెట్టడం అంటే. మనకి లైన్గా వాటర్ అవి ఇచ్చారు. మనమైతే ఇస్తారా కదా కడుగేసుకొని మంచిగా భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు. బిర్యానీ టేస్ట్ మాత్రం అబ్బా ఏకదమ్ ఉందండి బిర్యానీ టేస్ట్. ఇదైతే రైతా కదా, మనకి పెరుగులాగా కాకుండా రైతా, ఉల్లిపాయలు అవి అయితే ఇచ్చారు. పెరుగులో స్వీట్ అది పెట్టారు, చికెన్ పకోడీ అది పెట్టారు. అసలు వంకాయ కర్రీ, పిల్లలకైతే చిప్స్ కూడా ఇచ్చారండి. ఇంక మేమైతే భోజనాలు అయిపోయాక కిందకైతే వచ్చాము. భోజనాలు తిన్నాక మెయిన్ ఐస్ క్రీమ్ అయితే ఎక్కువ ఇష్టపడతారు కదా, ఐస్ క్రీమ్ కూడా తినేసి మేమైతే రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చేసి పిల్లలు కూడా బట్టలు విడిచేసుకొని కాసేపు ప్రశాంతంగా పడుకున్నాము. ఇంక మళ్ళీ ఉదయాన్నే లేచి బయలుదేరాము. పెళ్ళి అయిపోయింది కాబట్టి
చూడండి మేమైతే బందోబస్తుగా అన్నీ సర్దేసుకొని మేమైతే బయలుదేరిపోయాము. మేమైతే చెక్అవుట్ చేసేటప్పుడు ఇక్కడ వాచ్మెన్ అంకుల్ ఉంటారు కదా, అంకుల్కి అయితే రూమ్ కీస్ ఇచ్చేసి కొంచెం టిప్ అవి ఇచ్చేసి మేమైతే బయలుదేరిపోయాము. మనం ఇప్పుడైతే తిరువల్లూరు నుండి ఒంగోలుకి అయితే బయలుదేరాము. ఇప్పుడైతే తిరువల్లూరుకి అయితే బాయ్ బాయ్. అసలు ఇప్పుడైతే జర్నీ మళ్ళీ స్టార్ట్ అండి. మొత్తం 600 కిలోమీటర్లు మేము వచ్చింది. ఇదే లాస్ట్ ట్రిప్ అని అయితే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.